ఫార్మసీ కంపెనీ నిన్న జరిగినటువంటి అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడ స్పాట్లో ఒక కార్మికుడు చనిపోయాడు. తర్వాత ఒక మహిళా కార్మికురాలు వైద్య సౌకర్యం కోసం హాస్పిటల్ తీసుకునే మార్గం మధ్యలో చనిపోయింది. ఇప్పటికే రాత్రి 11 గంటల వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 18 మంది కార్మికులు అక్కడ చనిపోయారు. చనిపోయిన కార్మికులను అదేవిధంగా క్షతగాత్రులు కూడా పెరిగారు. మరి మరణాలుగా పెరిగే ప్రమాదం ఉంది. దీనికి అందరికీ కారణం యాజమాన్యము కార్మికులకు రక్షణ కల్పించడంలో వైఫల్యం. అట్లాగే కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వాలు పూర్తిగా ఫార్మా కంపెనీల యాజమాన్యానికి తక్కువగా వివరించడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో రక్షణంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి తక్షణమే మరణించిన కార్మికులకు ప్రతి కుటుంబానికి కూడా ఒక కుటుంబానికి ₹1 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అట్లాగే కుటుంబానికి ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అట్లాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా నంద్యాల జిల్లా కమిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, కట్ చేయండి.